ఈ దిన వాక్య ధ్యానాంశము యెరూషలేము కొరకు కన్నీరు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను. లూకా 19:41. ఒక వ్యక్తి కొరకు కన్నీరు విడిచిన ప్రభువు యెరూషలేము పట్టణము కొరకు కన్నీరు విడిచాడు. ఏడ్చుచు నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి అనెను. యెరూషలేము దేవుడు ఏర్పరచుకున్న పట్టణము. మొట్టమొదటి షాలేము రాజుకు మెల్కీసెదెకు పాలించాడు. యెరూషలేము ఇశ్రాయేలుల దేశము యొక్క రాజధానిగా ఉన్నది. దావీదు, సొలొమోను వంటి ప్రసిద్ధిగాంచిన రాజులు పాలించి ఉన్నారు. నేటి వరకు యెరూషలేము మెస్సియాను ఎరుగక ఉన్నది. నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి అని ప్రభువు విలాపించాడు. కాలపు విలువను గుర్తించిన వారు కన్నీరు కార్చక తప్పదు. దేవుని బిడ్డలారా, కాలములను సమయములను గుర్తించి వాటికి తగిన ప్రాముఖ్యత ఇవ్వండి. ఆనాడు మొర్దెకై ఎస్తేరును హెచ్చరించింది, నీవు ఈ సమయమందు ఏమయో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుము. ఎస్తేరు 4:14. యెరూషలేము పట్టణము కొరకు ఏడ్చిన ప్రభు మన దేశమందలి ప్రతి పట్టణము కొరకు విచారపడుచు ఉన్నాడు. 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. యోనా 4:11. ఈ మాటలు జాలిగల దేవుని హృదయమును తెలియచేయుచున్నవి. సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు అబ్రహాము విజ్ఞాపము చేసెను. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక అని మొదలుపెట్టి 45, 40, 30, 20, 11 మంది నీతిమంతులు ఉన్న ఎడల పట్టణమును నాశనం చేయదవని ప్రతిమాలాడు. సొదొమ గొమొర్రా పట్టణముల యందు లోతు అనే ఒక నీతిమంతుడు మాత్రమే ఉన్నాడు. నేడును మన ప్రభువును మన ఎడల జాలిపడు తండ్రిగా ఉన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:10 చెబుతున్నాడు. ఈ దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.